శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ఓం శ్రీమాత్రి నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారి లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. మీతో గత 7 సంవత్సరాల నుంచి ఈ పేరు గల వ్యక్తి మీతోనే ఉన్నారు. మీకు తోడుగా ఉంటూ చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచన కూడా వారికి రాలేదు. వారు మీపైన ఎంత నమ్మకంగా ఉన్నారు, మీకు లైఫ్లో ఏ విధంగా సహాయపడుతున్నారు అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉన్నతిని పొందడానికి ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పరిహారాల గురించి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ధనుసు రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే, ముందుగా ఈ రాశి వారు వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు చాలా తేలికైన అలాగే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. ఈ రాశి వారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా పనులు చక్కబెట్టుకోవాలి అనే అంశాలకి సంబంధించి పూర్తి వివరణపై ఈ రాశి వారు చక్కటి అవగాహన ఉంటుంది. ఈ రాశివారు పైకి చూడ్డానికి కొంచెం కఠినంగా కనిపిస్తారు, కానీ వీరి మనసు చాలా సున్నితమైనది. అలాగే వీరి మాట తీరు చాలా కఠినంగా అనిపించిన చాలా సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అని చెప్పాలి. నిష్కల్మషమైన మనసుతో వ్యవహరిస్తారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సులువుగా కలిసిపోతారు. ఈ రాశి వారికి తెలివితేటలతో పాటు జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరుకున్న ఈ రాశి వారికి ఇకపై ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా దూరం కానున్నాయి. ముఖ్యంగా మీరు మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే గనక జీవితంలో మరింత అభ్యున్నతిని పొందుతారు. అలాగే కష్టాల నుంచి కూడా బయటపడతారు. ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలలో మీరు ఇంట్లో వారి మాటల కంటే కూడా బయట వారి మాటలంటే స్నేహితులు, శ్రేయోభిలాషుల మాటలు ఎక్కువగా వింటున్నారని, వారు మీ జీవితం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు అనే నింద మీరు మోయవలసి వస్తుంది. అలాగే మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు ఏవీ కాదు. కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగినట్లయితే జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు. ఇక ఆర్థికపరమైన అంశాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞ సలహాలను ఖచ్చితంగా తీసుకోండి. మొదట్లో నష్టం వచ్చినా లేదా లాభ నష్టాలు సరిసమానంగా ఉన్నా కూడా కాలం గడిచే కొద్దీ అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. అలాగే ఈ సమయంలో మీరు సహా ఉద్యోగులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మీకు మానసికంగా చికాకు కలిగిస్తోంది. అందుచేత మీకు సహా ఉద్యోగుల పైన మీ పైన అధికారులు కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది. అలాగే ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మంచి చెడులు బేరీజు వేసుకుని సంయమనం పాటించవలసి ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎంత సంపాదించినా కూడా డబ్బు వచ్చినా రూపాయి పోయినా రూపాయి అన్నట్టు ఉంటుంది. అన్ని అవసరమైన ఖర్చులే అయినప్పటికీ కూడా చేసేదేమీ లేక జేబులో రూపాయి నిలవక ఇబ్బంది పడతారు. అయితే ఏ సందర్భంలో కూడా మీరు దానానికి ఇబ్బంది పడరు. డబ్బు అవసరమైనప్పుడల్లా చేతికి అందుతుంది, కానీ వెంటనే అవి ఖర్చయిపోతాయి. ప్రయత్నపూర్వకంగా అయినా మీరు డబ్బులు సేవ్ చేయడం అనేది చాలా అవసరం. ఈ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవదు, కానీ కోపంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీకు నష్టం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు కాస్త సంయమనం పాటించి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అది ఏ వృత్తిలో ఉన్నవారైనా లేదా ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా, ఎవరైనా మోసం చేస్తున్నా లేదా ఇతరులకి నష్టం చేయాలి అని ఆలోచిస్తున్నా కూడా ఈ రాశి వారు అస్సలు తట్టుకోలేరు. వీరు అస్సలు అన్యాయాన్ని సహించరు. వీరు ఎక్కువగా నలుగురితో సమయాన్ని అలాగే గడపడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా సంతోషంగా అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఈ రాశి వారు అందరినీ ఇట్టే నమ్మేస్తారు. దానివల్ల ఎక్కువగా కష్టాలని కూడా ఎదుర్కొంటారు. ఒకసారి మోసపోయాము వారితో అది తెలిసినా కూడా మళ్ళీ అవన్నీ మర్చిపోయి వారితో స్నేహాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మళ్ళీ మళ్ళీ మోసపోతూ ఉంటారు. ఇది వీరిలో మార్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం.
ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నిరుద్యోగులకు, ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మంచివి లభించబోతున్నాయి. మీ టాలెంట్కి తగ్గ ఉద్యోగం మీకు లభిస్తుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ అక్షరంలో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీతో గత 7 జన్మలుగా మీతో పాటే ఉంటూ మీకు అనేక విధాలుగా సహాయపడుతున్నారు. మీరు అనేక అంశాలలో అనేక విధాలుగా గతంలో మోసపోయి ఉండవచ్చు. కానీ మీరు ఎవరితోనైనా ఇప్పటిదాకా మోసపోలేదు అంటే మాత్రం అది ఒక్క వ్యక్తితోనే. ఆ వ్యక్తిపై మీ పైన అభిప్రాయం, అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. అందుచేత మీరు వారి పైన కోపం చూపించినా లేదా ప్రేమ చూపించిన వారు ఒకే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మరి అటువంటి వ్యక్తిని మీరు గమనించి, గుర్తించి వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది చాలా ఉత్తమం. సా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, లేదా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మోసం చెయ్యలేరు కూడా. ఎందుకంటే వారు మీతో గత 7 జన్మలుగా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు కనుక మీరు చాలా ధైర్యంగా వారితో మీరు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని వారితో చర్చించుకోవచ్చు. మీ మనసుకు బాధ కలిగినప్పుడు వారితో పంచుకోవచ్చు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే వారి సహాయ సహకారాలను మీకు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మీరు జీవితంలో ఎదగాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేకాదు, అనేక సందర్భాలలో మీ కష్ట సుఖాల్లో వారు మీకు తోడుగా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించకపోయినా కూడా వారి సహాయ సహకారాలు మాత్రం మీకు అందుతున్నాయి. మీరు అనేక సందర్భాలలో ఆర్థిక సహాయం, మాట సహాయం వంటి ఎన్నో రకాల అంశాలలో మీకు తోడుగా ఉన్నారు. ఇకపై వారి మంచితనాన్ని మీరు గుర్తించినట్లయితే కనుక మీకు వారు ఇంకా సహాయపడతారు. అలాగే మీ నుంచి కూడా వారు అటువంటి స్నేహాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. జీవితంలో అభ్యున్నతిని పొందడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు ముఖ్యంగా గురుబలం పొందడానికి ప్రతి గురువు షిరిడి సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామి వారి ఆలయం కానీ, లేదా ఇతర ఏ గురు స్వరూపాలైన ఆలయాలైనా మీరు దర్శించుకోవచ్చు, మంచిది. అలాగే శనగలతో ప్రసాదం చేసి గుడిలో పంచిపెట్టడం వల్ల మీకు గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించండి. అలాగే దాంతో పాటు వినాయకుడి స్తోత్రాలను పాటించినట్లయితే కనుక మీకు ఏదైనా కొత్తగా పనులు మొదలుపెట్టినా లేదా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు. అలాగే ఈ రాశికి చెందిన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. సో చూసారు కదండి, ధనుసు రాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అలాగే గత 7 సంవత్సరాలుగా ఏ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి గల మీకు తోడుగా ఉన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే మీరు వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ మీరిచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే వారికి కూడా షేర్ చేస్తూ ఉండండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేస్తూ, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకొని అందులో ఉన్న పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్కి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.